ఎరేస్‌లోని మ్యూటబిలిటీ అనే కాన్సెప్ట్ మీద అర్థం చేసుకుందాము. ఎరే మ్యూటబిలిటీ అంటే ఏంటి? ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి మనము ఈ యొక్క వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాన్స్ట్ ఎరే అని చెప్పేసి ఏఆర్ఆర్ అని చెప్పేసి 1, 2, 3 ఒక ఎరే ఉంది. ఈ ఎరే అనేది ఏఆర్ఆర్ అనే వేరియబుల్‌లో మనం అసైన్ చేసాము. ఏఆర్ఆర్ అని చెప్పేసి ఎరే వేరియబుల్‌ని వాడి ఇక్కడ 0 అని చెప్పేసి బ్రాకెట్స్‌లో పెట్టాము. అంటే దీని యొక్క ఇండెక్స్ 0. ఇప్పుడు ఎరేస్ మనం దేంతో మనము చేస్తామంటే ఇవి ఇండెక్స్ నంబర్‌లతో మనము ఎరేలోని ఎలిమెంట్స్‌ని మనము చెప్తామనమాట. అయితే ఇక్కడ 1, 2, 3 అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ 1 అనేది 0 ఇండెక్స్, 2 అనేది 1 ఇండెక్స్, 3 అనేది 2 ఇండెక్స్ అనమాట. ఇలాగా 0 ఇండెక్స్ దగ్గర మనం 99 అసైన్ చేసాము. అంటే అర్థం ఏంటి? 0 ఇండెక్స్ 1 దగ్గర మనం 99 అసైన్ చేశామనమాట. ఇప్పుడు మనం కన్సోల్ చేసాము ఏఆర్ఆర్‌ని. ఇప్పుడు ఏమవుతుంది చూసినట్టయితే ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇది రిటర్న్ చేస్తుందంటే 9923 అని వచ్చిందనమాట. అంటే 0 ఇండెక్స్ దగ్గర ఏముంది? 1 ఉంది. 1 ఏం చేసింది? 99 రీప్లేస్ చేసిందనమాట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎరేస్ అనేవి మ్యూటబుల్. అంటే మ్యూటబిలిటీ అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎరే చేంజ్ అవ్వదు. ఎరేలోని ఎలిమెంట్స్‌ని మనం చేంజ్ చేయొచ్చని అర్థం అనమాట. ఎరేలోని ఎలిమెంట్స్‌ని చేంజ్ చేయొచ్చు. ఎరే మొత్తాన్ని చేంజ్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ కాన్స్ట్ అనే కీవర్డ్‌తో మనము ఎరేని డిక్లేర్ చేసాము. అప్పుడు కాన్స్ట్ అనేది ఏంటంటే కాన్స్టెంట్‌గా ఉంటది. దీన్ని మనము చేంజ్ చేయలేము. ఇది మ్యూటబుల్ కాదన్నమాట. ఇమ్యూటబుల్స్ అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మనం ఎరేని చేంజ్ చేయట్లేదు. ఎరేని మళ్ళీ అసైన్ చేయట్లేదు వేరే దానికి. వేరే వాల్యూకి అసైన్ చేయట్లేదు. ఎరేలోని ఎలిమెంట్స్‌ని మనం ఏం చేస్తున్నాము? చేంజ్ చేస్తున్నాము. 1 ప్లేస్‌లో ఇక్కడ 0 ఇండెక్స్ దగ్గర 1 ఉంది కాబట్టి 1 ప్లస్ మనం ఏం చేస్తున్నాము? 99ని మనం రీప్లేస్ చేస్తున్నాం. అందుకని 9923 అని చెప్తుందనమాట. అంతే. ఇదే ఏంటంటే ఇదే ఎరే యొక్క మ్యూటబిలిటీ అని చెప్పేసి అంటారనమాట. అంటే ఎరేని లాక్ చేస్తాం. మనం ఎరే మొత్తాన్ని లాక్ చేస్తాం కానీ ఎరేలోని వాల్యూస్‌ని మాత్రము మార్చుకోవచ్చనమాట. దీని అర్థం అంతేం లేదు. ఎరే అనేది మనకి ఇదొక డేటా టైప్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. ఈ ఫంక్షన్స్ ఎలాగో కూడా ఒక డేటా టైప్ అని తెలుసు అనమాట. చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. జావాస్క్రిప్ట్‌లో అన్నిటికంటే డేటా టైప్స్ కంటే కూడా ఎరే అనేది చాలా ఫ్లెక్సిబుల్. మనం ఎరే కాన్సెప్ట్‌నే ఎక్కువగా మనము వాడుతాం. రియాక్ట్‌లో కానివ్వండి, యాంగులర్‌లో కానివ్వండి ఎక్కువగా మనం దీని మీదే వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఎరే యొక్క మ్యూటబిలిటీ. ఈరోజు మనం ఈ ఎరే యొక్క మ్యూటబిలిటీ కంప్లీట్‌గా తెలుసుకున్నాం కాబట్టి దీనిని ఒకసారి కోడ్ ట్రై చేయండి మీరు. ప్రాక్టీస్ చేస్తే మీకే దీని గురించి అర్థమవుతా ఉంటాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ మీద డిస్కస్ చేద్దాము. థాంక్ యూ.